కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో మనం అనేక సందర్భాల్లో మనం చదువుకున్నాం. మనందరికీ తెలుసు కంఠస్థ వాక్యం. 127వ కీర్తన 3వ వచనంలోని గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, తర్వాత కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఏంటంటే ఒకసారి చెప్పండి. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈరోజు ప్రతినిత్యం దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసే వాళ్ళంగా ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి, అభ్యాసన చేయాలి. అభ్యాసన అంటే ఏం చెప్పండి? ప్రతిరోజు అదే మాటలు దేవుని మాటలు అభ్యాసం చేయించాలి, కంఠస్థం చేయించాలి, వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయేటట్టు చేయాలి. అభ్యసించి నీ ఇంట నువ్వు కూర్చున్నప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలు ఎవరన్నా మన మాట వింటారు? అసలు ఎవరైనా వింటారమ్మా? మన పిల్లలు ఇప్పుడు ఎవ్వరు మాట వింటారు. ఇప్పుడు చిన్న పిల్లలకి సెల్ ఫోన్ లేదు, వాడు అన్నం తినడం ఇంతగా ఏడుతులు గగ్గోలు పెడతారు. ఈ గోళంత ఎందుకు లేని అమ్మ నాడు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఇదే అందుట్లో వాడు ఏం చూస్తుండో ఏం చేస్తుండో మనకు తెలుసా? చిన్నప్పటి నుంచే మైండ్ అంతా పాడైపోతుంది వాళ్ళకి. అందుకే మనం కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచేటప్పుడు, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా ఏ మాటలు చెప్పాలి? దేవుని మాటలు చెప్పాలి. ఆ దేవుని మాటలు చెప్పాలంటే తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి కదా. ముందు మనం నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలి. త్రోవను నడుచున్నప్పుడు, పండుకునేటప్పుడు, లేవగానే వాటిని గురించి మీరు మాట్లాడాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఏ చేస్తే అది పిల్లలు అనుకరిస్తారు తెలుసా? పిల్లలు అదే చేస్తారు. మా అమ్మని మా నాన్న రోజు తిడతారండి అంటే ఈయన కూడా ఇంకొకరిని తిడతారు. పోయి మా అమ్మని మా నాన్న రోజు కొడతారండి అంటే ఈయన కూడా ఇంకో పిల్లలతో తగ్గు పెట్టుకుంటాడు, గొడవ పెట్టుకుంటాడు. అందుకే పిల్లల ముందు మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత త్రోవను నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటికి చేతికి కట్టుకొనవలెను. ఇప్పుడు చిన్నపిల్లలందరూ చాలా మంది చేతికి బ్యాండ్స్ పెట్టుకున్నారు తెలుసా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని, లేకపోతే ఇంకోటి బ్యాండ్ అని పెట్టుకున్నారు కదా. ట్యాటూలు వేయించుకున్నారు ఇప్పుడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో మీ చేతిలోనే ఉండాలి వాక్యం. ఎప్పుడు చేతికి కట్టుకోవాలి. నీ కన్నులు ఎదుట నడుమున బాసికం వలె ఉండాలి. ఇంకో కావ్యానికి పెట్టారు బాసికం. ఇప్పుడు అది ఎక్కడ ఉంది? అది నెత్తి మీద ఉంది. ఇంకొంచెం కిందకి దింపి వాక్యం పెట్టాలి. ఆడ ఆమె చూసినప్పుడల్లా ఏం కనపడాలి? ఇప్పుడు వాక్యం కనపడాలి. బాసికం వలె ఉండాలి. ఇంటి ద్వార బంధముల మీద, నీ గుమ్మముల మీదను వాటిని రాయాలి. ఇంట్లో లోపల రాగానే మన గుమ్మం మీద ఏముండాలి? దేవుని వాక్యం కనపడాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఏం కనపడాలి? దేవుని వాక్యం కనపడాలి. వాళ్ళు ఎటు చూసినా, ఎటు తిరిగినా ఏం కనపడాలంటే చెప్పండి ఒకసారి. ఏం కనపడాలి? దేవుని వాక్యం కనపడాలి. అలా ఉంటే వచ్చేటప్పుడు, పోయేటప్పుడు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. వాటి ద్వారా వారి జీవితాలను మార్చుకుంటారు, సరైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈరోజు చాలామంది యవన బిడ్డలు కేవలం చెడిపోవడానికి ప్రధాన కారకులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులే ప్రధాన కారకులు. వారు చెడిపోవడానికి కారణం ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులే కారణం. కాబట్టి తల్లిదండ్రుల ముందు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని బాగా నేర్చుకొని ఆ వాక్యాన్ని ఆ పిల్లలకు మరి బోధించినట్లయితే ఈరోజు మన పిల్లలు యవన స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు పాడైపోయేటువంటి దశలోకి వచ్చారు. వారు రాబోయే తరం వారికి ఉపయోగకరంగా ఉంటారు. వారి జీవితం మరి ఒక బంగారు భవిష్యత్తుగా మారబోతుందని దానికి ప్రధానంగా ఉండాల్సినటువంటి విషయాలు ఏంటంటే, చిట్టుబాబు గారు తన సతీమణికి దేవుని యొక్క జ్ఞానం చాలా అవసరం. దేవుని శిక్షణలో వారిని పెంచాలి. ప్రప్రథమంగా పిల్లలకు గురువు ఎవరు చెప్పండి? ప్రారంభం నుంచి, చిన్నప్పటి నుంచి ఎవరి ఒళ్ళో ఉంటారు? చిన్నప్పుడు తల్లి ఒళ్ళో ఉంటారు. తల్లి అన్నీ నేర్పుతూ ఉంటుంది, సైగలతోనే చెప్తూ ఉంటుంది. వాళ్ళకి మాటలు రావు ఆ రోజుల్లో. చిన్న వయసులో ఉన్నప్పుడు మాటలు వస్తాయి వాళ్ళకి. నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఓ అంటే ఆగుతారు. తల్లి ఒడి చెప్పండి, ప్రథమ బడి. తల్లి మొట్టమొదటి టీచరు పిల్లలకి. మొట్టమొదటి టీచర్ ఎవరంటే మన తల్లి. మన తల్లి మనల్ని సరి అయినటువంటి మార్గంలో నడిపించాలి. కాబట్టి తల్లిదండ్రులుగా ప్రాముఖ్యంగా మనం ఏం నేర్చుకోవాలంట? ఇప్పుడు
టీచర్ గారికి చదువు చెప్పడం రాలేదనుకోండి, మన టీచర్కి లెక్కలు చెప్పడం రావట్లేదు. లెక్కలు చెప్పడం రానప్పుడు మరి పిల్లలకి ఏం చెప్తాడు చెప్పండి? ఆ పిల్లలు పాస్ అవుతారా? ఫెయిల్ అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానం మనకు ఉండాలి. ఏం చేయాలంట? బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఏం చెప్పాలంట? నేర్పాలి. ఇదిగో నాన్న, ఈ త్రోవలో వెళితే కార్తీక్ నీకు ఇబ్బంది జరిగిద్ది, ఇదిగో కావ్య నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి ఈ చిన్న వయసు నుంచి ఇప్పుడు యవన వయసులోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఆ తల్లిదండ్రులకే వాక్యం సరిగ్గా లేకపోతే, ఆ తల్లిదండ్రులకే దేవుని యొక్క మాటలు సరిగ్గా లేకపోతే వీళ్ళిద్దరికి ఏం నేర్పుతారు? వీళ్ళిద్దరు మరి సరైనటువంటి మార్గానికి వెళ్ళేది ఎట్లా? అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడై ముసలివాడైపోయినప్పుడు కూడా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. అరో మా నాన్న చిన్నప్పుడు ఇలా చెప్పాడని. మా నాన్న ఇప్పుడు మన దేశంలో కాబట్టి మన పిల్లల్ని విచ్చలవిడిగా వదిలేస్తున్నాం. కానీ అదే అమెరికా పెద్ద పెద్ద దేశాల్లోనైతే ప్రతిరోజు ఒక కంఠస్థ వాక్యం అప్పచెప్పాలంట. ఏం చేయాలంటే అమ్మ కావ్య, ప్రతిరోజు ఒక కంఠస్థ వాక్యం అప్పచెప్తేనే ఆ రోజు టిఫిన్. మధ్యాహ్నం నీకు భోజనం కావాలంటే మళ్ళీ ఒక కంఠస్థ వాక్యం అప్పచెప్పాలి. ఇలా వాళ్ళ మనసులోకి దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళ హృదయాల్లో ఉంచుతున్నారు దేవుని వాక్యాన్ని. అప్పుడు వారిగా చెడిపోవడానికి ఆస్కారం ఉంటుందా? ఎట్టి పరిస్థితులు ఉంటుంది. అందుకే చిన్నప్పటి నుంచే దేవుని యొక్క మార్గంలో ఉంటున్నారు వాళ్ళు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కని మాట ఉంటుంది. 6వ అధ్యాయంలోని ఏ మాట ఉంటుంది అక్కడ? మీ బాల్య దినమునందే వాళ్ళు ఏం చేయాలంట? మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. వారికి వివాహం కాక మునుపు వీళ్ళిద్దరు లేరు. ఎప్పుడైతే దేవుడు వాళ్ళిద్దరిని జతపరిచి వివాహ వ్యవస్థ ద్వారా వారిని ఒకటి చేసి వారిద్దరిని దీవించి ఆశీర్వదించి ఇదిగో వారిద్దరికి ఒక 2 బహుమానాలను దేవుడిచ్చాడు. ఒకటి కావ్య, రెండవది కార్తీక్. ఈ 2 ఏంటంట? దేవుడు ఇచ్చినటువంటి బహుమానం, గిఫ్ట్ అన్నమాట. ఇచ్చింది ఆయన గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ని ఈ భూలోకంలో ఎవ్వరూ మనకి ఇవ్వలేరు. పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ అవకాశం లేకుండా పోయింది. కానీ దేవుడు మిమ్మల్ని దీవించాడు. ప్రారంభంలో కూడా దేవుడు ఆదామును హవ్వను సృజించి ఈ సృష్టిని అంతటిని సృజించిన తర్వాత ఆయన ఒక మాట చెప్తున్నాడు, మంచి మాట. ఏం మాట చెప్తున్నాడు? ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయములో ఆయన చెప్తున్నటువంటి మాట, 1వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు ఏం చేశాడంట? ఆదాము గారిని హవ్వ గారిని దీవించాడు. మీరు ఫలించండి అంటే ఆదాము హవ్వలు ఏ కాయలు కాయాలి చెప్పండి? మనుషులకు ఏ కాయలు కాస్తాయండి? జామకాయలు కాస్తాయా? మామిడి పండ్లు కాస్తాయా? ఇదిగో ఈ కాయలు 2, ఒకటి కావ్య అనే కాయ, 2 కార్తీక్ అనేటువంటి కాయలు పండ్లుగా దేవుడు ఏం చేశాడంట? మనుషులను దీవించి ఆశీర్వదించి మీరు ఫలించమని చెప్పాడు. అందుకే చిట్టిబాబు గారి దంపతులకు వీరిద్దరికి 2 ఫలాలు వచ్చాయి. 2 బహుమతులు దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి 2 గిఫ్ట్లు ఇచ్చాడు. వివాహంలో ఎన్నో గిఫ్ట్లు వచ్చుంటాయి వాళ్ళకి. వచ్చినాయండి చిట్టిబాబు గారు? పెళ్లిలో చాలా మంది గిఫ్ట్లు ఇచ్చుంటారు. ఫ్యాన్లు, మిక్సీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ ఇచ్చుంటారు. కానీ వాటన్నింటినీ మనం ఎక్కువగా ప్రేమించలేము, ఎక్కువ రోజులు వాటితో సంతోషపడలేము, ఎక్కువసేపు మనకు అవి ఉపయోగపడవు. ఇచ్చిన మిక్సీ ఎప్పుడో పోయి ఉంటుంది, అది కాలిపోయి. కానీ దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అయితే ఇప్పటి వరకు కాపాడాడు దేవుడు. దేవుడు వీళ్ళని ఒక యుక్త వయసులోకి తీసుకొచ్చాడు. దేవుడు మరొక ప్రమోషన్ ఇస్తున్నాడు వీళ్ళకి. ఒకప్పుడు వీళ్ళిద్దరు చిన్న పిల్లలుగా వాళ్ళ అమ్మ నాన్నతో ఆడుకున్నారు, చిన్న పిల్లలుగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఇప్పుడు అమ్మ ఎత్తుకొని ఆడించింది. కానీ ఇప్పుడు యవన ప్రాయంలోకి వచ్చారు పిల్లలు. ఇప్పుడు ఎత్తుకుంటారా కావ్యాన్ని? ఇప్పుడు కార్తీక్ డాడీ నన్ను ఎత్తుకో అంటాడా? అనడు. ఎందుకంటే యుక్త వయసులోకి వచ్చారు, యవన ప్రాయంలోకి వచ్చారు. కాబట్టి ఈ బహుమానాలను మనం ఏ విధంగా వాడుకోవాలి, వీళ్ళని ఏ విధంగా పెంచి పెద్ద చేయాలి? శిక్షలో బోధలో పెంచాలంటే ఇప్పుడు చిట్టిబాబు గారికి ఏం తెలియాలి? చిట్టిబాబు గారు
అసలు అదేందో తెలియాలి ముందు. అమ్మ నేనంటే చదువుకోలేదు తల్లి, మీరు రేపు పొద్దునే మీరు వాక్యాన్ని నాకు చదివి పెట్టండి అని చదువు లేని వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆ మాటలు వాళ్ళు చదువుతుంటూ ఉండటం వల్ల ఒకటి కాకపోతే ఒకటి. ఒక చెట్టుకు బాగా కాయలు కాసినాయి అనుకోండి, ఒక రాయి వేసి వదిలేసి ఇంకా పట్టలేదని వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? 10 రాళ్ళు వేస్తే ఒకటన్నా పడింది కదా అని ఆలోచన చేస్తారు. ఇందులో ఉన్నటువంటి వాక్యాలు అనేకమైనటువంటి మంచి మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ మన పిల్లల హృదయాల్లోకి వెళ్ళిపోతే వారు పెద్దవారైపోయినాక కూడా ఆ మాటల్లో నుంచి వాళ్ళు తొలగిపోరు. వారు వృద్ధాప్యం వరకు కూడా చిన్న మాటలు గుర్తుపెట్టుకుంటారు. అందుకే బాలుడు నలవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైపోయిన తర్వాత కూడా వాటి నుంచి తొలగిపోరు. అందుకే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ గిఫ్ట్ని, ఈ బహుమానాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు, ఎలా పెంచుతున్నావు? నీ మాట వినకుండా నీకు వ్యతిరేకంగా ఉండి ఒక తాగుబోతును, ఒక తిరుగుబోతును చేస్తే ఈ గిఫ్ట్ నువ్వు దేవుడిచ్చిన బహుమానాన్ని ఏం చేసిన దాని అవుతావు? పాడు చేసిన దాని అవుతావు. మనకు ఒకళ్ళు మంచి ఫ్రిడ్జ్ ఇచ్చారనుకోండి వాడుకోమని గిఫ్ట్గా, వాళ్ళు మళ్ళీ తిరిగి ఒక సంవత్సరం వచ్చేసరికి ఆ ఇంటి ముందు చివరిన పెట్టదెబ్బలో పడేసామనుకోండి దాన్ని. ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి ఆయన ఆరు వెళ్ళే పని చేశారు, మంచి చేశారమ్మా, నేను ఇచ్చిన కదా గిఫ్ట్, మీరు వాడుకుంటే వాడుకోపోయారు, పెట్టదెబ్బలైనా పడేయండి అని అంటారా? బాధపడిపోతాడు. ఏమని బాధపడతాడు? నేను ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి నీకు బహుమానంగా నువ్వు వాడుకుంటావు అని ఇస్తే నువ్వేం చేశావు? పాడు చేసావు. సరిగ్గా వాడుకోవటం రాలేదు నీకు. అందుకే దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలను దేవుని కొరకు పెంచాలి, దేవుని కొరకు మరి యోధులుగా మనం తయారు చేయాలి. అలా తయారు చేయకపోతే లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక కార్తీకు ఎలా కనబడుతున్నాడో లోకానికి ఎందుకు పనికిరానటువంటి వాడు అయిపోతాడు. అదే దేవుని శిక్షలో, బోధలో వాళ్ళని పెంచితే దేవునికి గొప్పగా ఉపయోగపడతాడు, కుటుంబానికి ఉపయోగపడతాడు, సంఘానికి ఉపయోగపడతాడు, గ్రామానికి ఉపయోగపడతాడు. అలా బిడ్డలందరినీ మనం ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి మన పిల్లలందరినీ కూడా ప్రతిరోజు మీరు కంఠస్థ వాక్యం చెప్పకుండా మీరు భోజనం పెట్టమాకండి, కంఠస్థ వాక్యం చెప్పకుండా మీరు టిఫిన్ పెట్టమాకండి. ప్రతిరోజు రోజుకొకటి వాళ్ళకి జ్ఞాపకంలోకి పెట్టండి వాక్యాన్ని. చిన్ననాటి నుంచే దేవుని భయములందు, భక్తులందు పెంచితే వారు పెద్దవారైన తర్వాత మనందరికీ ప్రయోజకులుగా ఉంటారు, మనందరికీ ఉపయోగస్తులుగా ఉంటారు. కాబట్టి అలా వీరిద్దరిని కూడా పెంచాలని, ఈ యవన వయసులో ఉన్నటువంటి ఈ బిడ్డలు కూడా త్రోవ తప్పిపోకుండా ఉండటానికి మనందరం కలిసి వారి కొరకు ప్రార్థన చేద్దాం.